ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం. హిడ్మా ఎన్కౌంటర్ అయిపోయిండు. చాలా రోజుల నుంచి మల్లోజుల అట్లనే ఆశన్న లొంగిపోయిన రోజు నుంచి ఈ పేరు మనం చాలా ఎక్కువ వింటాం. గతంలో కూడా వింటూ వస్తున్నాం, కానీ వీళ్ళు లొంగిపోయిన రోజు నుంచి కూడా చాలా ఎక్కువగా హిడ్మాకి సంబంధించిన పేరు వింటున్నాం. అయితే చాలా సందర్భాలలో గతంలో కూడా ఎన్కౌంటర్లు జరిగినప్పుడు హిడ్మా చనిపోయిండు అనేటువంటి వార్తలు వచ్చినాయి, కానీ అప్పుడు మళ్ళీ సాయంత్రానికో ఎప్పటికో ఆ చనిపోయినటువంటి హిడ్మా ఇతను కాదు అనే వార్తలు వచ్చినాయి మనకి. అయితే ఇప్పుడు చనిపోయింది మాత్రం పోలీసులు అనుమానిస్తున్నది బయట ప్రచారంలో ఉన్నటువంటి హిడ్మానే, మెయిన్ హిడ్మానే ఇప్పుడు చనిపోయిండు అని చెప్తున్నారు. ఆయనతో పాటు వాళ్ళ భార్య, ఆయనతో పాటు ఇంకొక 4 మావోయిస్టులు కూడా చనిపోయినట్టుగా మనకి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం. ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంది అనేది కొంత అధికారిక ప్రకటన రావాల్సింది. అయితే ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 3 చోట్ల కూడా హిడ్మా కోసమని చాలా పెద్ద ఎత్తున ఆ సరిహద్దు గ్రామాలలో సెర్చ్ అనేటువంటిది స్టార్ట్ అయింది అనేది చెప్తున్నారు. ఇవాళ పొద్దున ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దులలో మారేడుమిల్లి దగ్గర జరిగినటువంటి ఎన్కౌంటర్లో వీళ్ళు చనిపోయారు అని. అయితే హిడ్మా మీద ₹1 కోటి రివార్డు ఉంది, ఆయన మీద ₹1 కోటి. ఎందుకంటే గతంలో చాలాసార్లు చాలా సందర్భాలలో చాలా కేసులలో ఆయన భాగస్వామి అయి ఉన్నాడు. చాలా వాటిలలో అసలు ఎట్లా తప్పించుకొని పోవడం, ఏమి చెయ్యాలి అనేటువంటిది హిడ్మాకి చాలా బాగా తెలుసు. ఈ 3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఈ 3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి అడవుల్లో ఎక్కడ నుంచి వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, ఎట్లా పోలీసుల కళ్ళు గప్పి వెళ్ళిపోవచ్చు అనేటువంటిది చాలా క్లారిటీగా అడవుల్లో ప్రతి రూట్ తెలిసినటువంటి వ్యక్తిగా హిడ్మా ఉన్నాడు. కాబట్టి ఇన్నిసార్లు పోలీసులు ఎన్కౌంటర్లు చేసినప్పుడు కావచ్చు, మిగతా ఆయన కేంద్రంగా ఆపరేషన్ జరిగినప్పుడు కావచ్చు, తప్పించుకొని వెళ్ళగలిగిండు అనేటువంటిది చాలామంది ఆయనని దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఇటువైపు పౌర సమాజంలో ఉన్నటువంటి పౌర హక్కుల సంఘం నాయకులు కానీ చెప్తారు. కానీ ఏ రోజైతే మల్లోజుల లేకపోతే ఆశన్న లొంగిపోవడం, దాని తర్వాత ఒక కొంత చర్చ జరగడం, మావోయిస్టులు ఆయుధాలు వీడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతూ వచ్చింది. ఆయుధాలను వీడుతున్నట్లు కూడా ఒక చర్చ జరుగుతూ వచ్చింది. అయితే అటువైపున ఉన్నటువంటి వాళ్ళు మావోయిస్టులకు సంబంధించి అసలు ఆయుధాలు వీడుతున్నట్లుగా మేము అనుకోవట్లేదు, కొంతమంది ఒక తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు అనేటువంటి ఒకటి కూడా ప్రచారంలోకి వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా తీసుకుంది. ముఖ్యంగా అమిత్ షా చాలా రోజుల నుంచి చెప్తూ వచ్చినారు, ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఇయర్ మార్చి కల్లా మావోయిస్టులను ఖతం చేస్తాము అనేటువంటిది వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చాలా రోజుల నుంచి చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ మధ్య జరుగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్లు కూడా చాలా పెద్ద ఎత్తున మావోయిస్టులు ప్రాణాలని కోల్పోవలసి వచ్చింది. ప్రాణాలని కోల్పోవడము, దాంతోపాటు కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడం, మావోయిస్టులకి కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడము, గతంలో మావోయిస్టులలో చేరినటువంటి వాళ్ళు ఏజ్ అవ్వడం, వాళ్ళ అనారోగ్య కారణాల రీత్యా కూడా కొంతమంది లొంగిపోయినారు. ఇంకా కొంతమంది ఏమో ఆయుధాలని వీడి మేము జనజీవన స్రవంతిలో చేరుతున్నాము, కానీ మా పోరాటాన్ని ఆపేది లేదు అని చెప్పారు. ఆశన్న లాంటి వాళ్ళు గతంలో ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చినప్పుడు మేము కేవలం ఆయుధాలని మాత్రమే వీడినాం, మా పోరాట పంథాన్ని ఆపేది లేదు, పోరాటాన్ని మాత్రం వీడడం లేదు, జనాల తరపున మేము మా పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. అయితే అది ఏ రూపంలో కొనసాగిస్తాము అనేటువంటి దానికి మేము ఒకసారి బయటకు వచ్చిన తర్వాత దాన్ని మేము ఎట్లా చేయాలి అనే దాని మీద ఆలోచించుకుంటాం, మేము కేవలం ఆయుధాలు మాత్రమే వీడినాము అనేది కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ మధ్య వరుసగా కొంతమంది లొంగిపోవడము, దాంతోపాటు ఇవాళ హిడ్మా ఎన్కౌంటర్ అవ్వడం అయితే కొంత చాలా మేజర్ బ్రేకింగ్గానే చెప్పుకోవచ్చు. ఈరోజు పొద్దున్న నుంచి 6-7 గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది అని చెప్తున్నారు. సో ఆ ఎన్కౌంటర్లో చనిపోయింది హిడ్మా వైఫ్ హేమతో పాటు ఇంకొక 4 నక్సలైట్లు చనిపోయారు అని చెప్తున్నారు. మరి ఈ సంఖ్య ఇంకేమన్నా పెరుగుతుందా, ఎట్లా ఉంటుంది? అట్లనే హిడ్మాకి సంబంధించిన చాలా విషయాల్ని ఒక్కసారి మనం విప్రకాష్ గారికి ఫోన్ చేద్దాం. విప్రకాష్ గారికి ఫోన్ చేసి ఈ వార్తకి సంబంధించిన విషయాలను ఆయన అడుగుదాం. ఒకసారి హిడ్మా ఎన్కౌంటర్ గురించి ఏమంటున్నారు, నిజంగా మావోయిస్టుల శకం ముగిసినట్టేనా హిడ్మా ఎన్కౌంటర్తోని, ఎట్లా ఏంది అనేది ఒకసారి మనం ఆయనకి ఫోన్ చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. హిడ్మా ఎన్కౌంటర్ అనేది వస్తున్నాయి వార్తలు చూస్తున్నారు మీరు. అయితే గతంలో కూడా చాలా సందర్భాలలో కొన్ని ఎన్కౌంటర్లు జరిగినప్పుడు అది హిడ్మా అని అనడు, మళ్ళీ సాయంత్రానికి హిడ్మా వైపు నుంచి ఒక ప్రకటన రావడం, అది ఆ హిడ్మా కాదు ఇంకొక హిడ్మా అని. ఇప్పుడు చనిపోయింది అంటే పోలీసులు చెప్తుంది, అందరి అనుకుంటుంది ఆ హిడ్మానేనా అండి? ఒకసారి మీరు చూసుంటారు కదా వార్తలు కూడా, ఏం చెప్తారు? హిడ్మా పట్టుకోవడం కానీ ఆయనను చంపడం కానీ చాలా కష్టం అని చెప్పి ప్రభుత్వము పోలీస్ వ్యవస్థ భావించింది. ఛత్తీస్గఢ్ లో చాలా సార్లు ఆయన ఉన్నాడని తెలిసిన దగ్గర సర్జికల్ స్ట్రైక్స్ కూడా చేశారు, పైనుంచి బాంబ్స్ వేయడం కానీ అట్లా. ఆ బాంబ్స్ లలో చాలా మంది చనిపోయారు, కానీ హిడ్మా చనిపోలేదు. హిడ్మా చాలా దాడుల నుంచి తప్పించుకున్నాడు. హిడ్మా సీక్రెట్ ఏంటంటే
హిడ్మా పుట్టింది సుక్మా జిల్లాలో కాబట్టి ఆయన ఆదివాసీ కాబట్టి ఆ ఫారెస్ట్ అంతా అతనికి తెలుసు. ఆయన చాలా వీళ్ళకు ఒక డిఫరెంట్ సెన్స్ ఉంటదమ్మా ట్రైబల్ పీపుల్ కి. వాళ్ళు చాలా తొందరగా పసిగట్టగలుగుతారు వాళ్ళ పైన జరిగే దాడులను కానీ, తర్వాత వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళకు ఆ తావులన్నీ తెలుసు కాబట్టి ఎన్నిసార్లు అటాక్ అయినా కూడా ఆయన తప్పించుకోగలిగాడు. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ లాస్ట్ 34 ఏళ్ళు అతని ప్రస్థానం. అంటే చిన్న పిల్లోడిగా 6వ తరగతి చదువుతున్నప్పుడు పీపుల్స్ వార్ దళాల్లో చేరాడు. బాలల కమిటీలో ఫస్ట్ అతను చేరిండు. అజ్ఞాతంలోకి వెళ్ళి 34 ఏళ్ళు అవుతుంది. 34 ఏళ్ళు అయింది. 34 ఏళ్లలో అంటే బాల సభ్యుడు దగ్గర నుంచి ఒక్కొక్క అంచెలంచెలుగా ఒక దళ సభ్యుడు, దళ నాయకుడు, పీపుల్స్ వార్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన ఉపనాయకుడు, తర్వాత స్పెషల్ జోన్ దండకారణ్యం సభ్యుడు తర్వాత డిప్యూటీ కమాండర్, తర్వాత కమాండర్, అంటే మన దగ్గర వార్డు మెంబర్ నుంచి దాదాపు డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగాడు ఆయన. అయితే అట్లా వస్తూ వస్తూ ఇప్పుడు సెంట్రల్ కమిటీకి ఈ సంవత్సరమే అతన్ని తీసుకున్నారు. బసవరాజ్ తర్వాత అడవిలో ఆయన నంబర్ 2గా ఉండేవాడు. అంటే మిలిటరీ కమాండర్ గా, తర్వాత పీపుల్స్ వార్ గెరిల్లా ఆర్మీ నాయకునిగా, దండకారణ్యం స్పెషల్ జోన్ లీడర్ గా ఆయన చాలా దాడులు చేశాడు. ఆయన దాడులన్నీ కూడా బాగా సక్సెస్ అయినాయి. అంటే అంతకుముందు మహేంద్ర కర్మ ఏదైతే ఈ సల్వా జుడుం ఏర్పాటు చేశాడో ఆ బృందాన్ని హతమార్చడం కానీ, అందులో చాలా మంది ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్స్ చనిపోయారు. దాంతో పాటుగా కాంగ్రెస్ నాయకులు చనిపోయారు. మహేంద్ర కర్మ కూడా కాంగ్రెస్ నాయకుడే. అదే విధంగా 77 మంది పోలీసులు చనిపోయిన సంఘటన చాలా పెద్ద సంఘటన అది. అంటే ఒక రంగా చెప్పాలంటే లాస్ట్ 50 ఏళ్ల పీపుల్స్ వార్ పోరాటంలో, పర్టికులర్ గా ఛత్తీస్గఢ్ మూవ్మెంట్ లో మన ఇండియా పాకిస్తాన్ తో యుద్ధాలు అయినప్పుడు ఎంతమంది చనిపోయారో అంతకంటే చాలా ఎక్కువ మంది ఈ పీపుల్స్ వార్ పోలీసుల మధ్య ఘర్షణలో చనిపోయారు. అంటే ఒక దేశంతో మనకు శత్రు దేశం అని చెప్పుకోవడే వరుసగా యుద్ధాలు చేస్తున్న పాకిస్తాన్ చేతిలో చనిపోయిన భారత సైనికుల సంఖ్య కంటే పీపుల్స్ వార్ లో వాళ్ళ దాడులలో మరణించిన పోలీసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఒక అమిత్ షా దీన్ని సీరియస్ గా తీసుకొని ఒక 2 years నుంచి నేను వీళ్ళందరినీ తుదముట్టించగలుగుతా అనే ఒక విశ్వాసంతో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దగ్గర నుంచి అన్ని రకాల శక్తులను వాడుకొని 1,00,000 మందికి పైన ఆర్మీ ఫోర్సెస్ ని కేవలం 2-3 జిల్లాలలో దించి ఏర్వేత కార్యక్రమం మొదలు పెట్టాడు. సో ఫైనల్ గా హిడ్మా ఇది కరెక్ట్ న్యూస్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఛత్తీస్గఢ్ పోలీసులు చాలా రోజులు చెప్తున్నారు, అరెస్ట్ అయిన వాళ్ళు కూడా చెప్తున్నారు, సరెండర్ అయిన వాళ్ళు కూడా చెప్తున్నారు హిడ్మా ఛత్తీస్గఢ్ లో లేడు, బార్డర్ దాటి తెలుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు అని. అయితే వాళ్ళ దృష్టి తెలంగాణ మీద ఉండే ఏటు నాగారము అటు మహాదేవ్పూర్ ఫారెస్ట్ లో ఉన్నాడేమో అని. బట్ ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఇక్కడ కూడా ఇన్ఫార్మర్ నెట్వర్క్ బాగుంది. మారేడుమిల్లి, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, మన గోదావరి ఒడ్డునే రంపచోడవరం ఆ ప్రాంతం అంతా కూడా అది ఛత్తీస్గఢ్ కు, ఒరిస్సాకు ఆనుకొని ఉండే ప్రాంతం. అవును, అక్కడే జరిగిన ఎన్కౌంటర్ లోనే హిడ్మాతో పాటు వాళ్ళ భార్య, ఇంకొక 2-3 6 మొత్తం చనిపోయారు. 6లో వాళ్ళిద్దరు కాక ఇంకో 4 ఉన్నారు. సో అయితే ఇది పీపుల్స్ వరకు ఇంకా తిరుగులేని దెబ్బ అని అనొచ్చు. ఎందుకంటే ఇంకా ఆశన్న తర్వాత వీళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చారో హిడ్మా మీద వాళ్ళు ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఇంకా హిడ్మా ఒక్కడే ఈ పీపుల్స్ వార్ మావోయిస్టులను కాపాడగలుగుతాడు. ఎందుకంటే కొత్త ప్రాంతాలకు పోయి అడవులు చాలా ఉంటాయి భారతదేశంలో, ఇంకొక అటవీ ప్రాంతానికి పోయి అక్కడ ఏంటంటే కంప్లీట్ పీస్ఫుల్ జోన్ అది. మరణమల్ ఏరియాలో ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా నక్సలైట్లు సంచరిస్తున్నట్టు ఎక్కడ లేదు. సో అక్కడైతే సేఫ్ జోన్ అని అనుకున్నారు. ఆ ఏరియా వాళ్ళకి ఎవరికో సంబంధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆధారంతోనే అక్కడ పోయారు. ఆయన బహుశా ప్రయాణం చేస్తుండొచ్చు, ఏవో బిగిన పోతున్నాడు ఏమో. సో ఆ పోయే దారిలో చంపేసి ఉంటారు. బట్ ఇంకా ఇది కంప్లీట్ గా అమిత్ షా చెప్పినట్టుగా March 31, 2026 వరకు నేను లేకుండా చేస్తా అన్నాడు కదా. అవును, అమిత్ షా చెప్పినట్టు జరిగింది అని అనుకుంటున్నారా? ఇప్పుడు మార్చి వరకు మావోయిస్టులని ఖతం చేస్తాం అంటే అడవిలో లేకుండా చేయగలుగుతాడు అమిత్ షా. అడవిలో ఉన్నా కూడా వాళ్ళ మూవ్మెంట్ కట్టేలు అవుతుంది కంప్లీట్ గా. అంటే పోలీసులు గుర్తుపట్టే వాళ్ళేమో
బయట ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి, లేకుంటే సరెండర్ కావాలి, లేకుంటే ఆర్మ్స్ ఆఫ్ అయిపోయేసి వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళు చాలా రోజుల నుంచి చెప్తారు కదండి, అయితే లొంగిపోండి లేకపోతే చనిపోతారు, లేదంటే చనిపోండి అనేది వాళ్ళు ఒక స్లోగన్ గా తీసుకొని వాళ్ళు వినే మూడ్ లో లేరమ్మా. మొన్న బయటకు వచ్చిన వాళ్ళనే డెత్ వారెంట్ ఇష్యూ చేశారు కదా, చంపేస్తామని చెప్పి. అంటే నేను ఎప్పుడు ఈ పదం వాడలేదు, ఇది మూర్ఖత్వంతో తీసుకుంటున్న నిర్ణయం. ఇక వాళ్ళకు తానే అంటే తందానా అనేటోళ్ళు మన హైదరాబాద్ లో ఉన్నారు, విశాఖపట్నంలో ఉన్నారు, దేశం అంతా ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు అడవులలో పోరు, వాళ్ళని మాత్రం యుద్ధం చేయమంటారు. అంటే వీళ్ళ సపోర్ట్ చూసుకొని ఆ మేధావులు ఏమనుకుంటారో మనం బయటకు వస్తే అని వాళ్ళు అనుకుంటారు. ఈ మేధావులంతా సమాజానికి పనికి రాకుండా తయారవుతున్నారు. ఎందుకంటే ఆ రోజు ఆశన్న బయటకు వచ్చినప్పుడు చెప్పిండు, ఇది మా సరెండర్ కాదు, మా సరెండర్ కాదు, మేము పోరాట రూపాన్ని మార్చుకుంటున్నాం, ఇంకా మాకు తుపాకులు అక్కర్లేదు కాబట్టి తీసుకొచ్చి సరెండర్ చేసాం. 100%, 1000% ఆశన్న తీసుకున్న లైన్ కరెక్ట్. బట్ వీళ్ళు వాళ్ళను చంపేస్తాం అనే స్థాయి దాకా పోయిందంటే మూర్ఖులు కాకపోతే ఇంకేంది. అంటే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ జరిగినప్పటి నుంచి కొన్ని గంటల నుంచి ఇంకా మావోయిస్టుల శకం అంతమైపోయినట్టే అనేలాంటి ఒక లైన్ నేను దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే ఈ మూమెంట్ బిగిన్ అయినప్పుడు కొండపల్లి సీతారామయ్య గారికి, సత్యమూర్తి గారికి వాళ్ళిద్దరే నడిపింది. బయట ఉన్న వరవరరావు గారికి కూడా నేను చెప్పాను, మీరు 50 ఏళ్ళు పోరాడండి, 100 ఏళ్ళు పోరాడండి, తుపాకు గుట్టం ద్వారా రాజ్యాధికారం రాదు. మీరు లాస్ట్ కు మీకు మిగిలేదు మీరు ఎంతమందిని చంపిళ్ళు, మీరు ఎంతమంది చనిపోయిళ్ళు, ఈ కౌంట్ తప్ప మీకు ఏముండదని 78లో చెప్పాను నేను. అప్పుడు వాళ్ళ క్యాడర్ లో భాగం అయిదాం అనుకుంటున్న సమయం అది. ఆర్ఎస్యు యాక్టివిటీస్, విరసము, రైతు కూలి సంఘం వీటిలోకి నేను పోతుండేది అప్పుడు. అయితే ఈ ఐడియాలజీలో ఏదో లోపం ఉంది అని చెప్పి నేను వాళ్ళకు నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాను. చిన్న పిల్లోడు 21 years ఉంటుంది నేను అప్పుడు. అయితే చిన్న పిల్లోడికి నీకు సిద్ధాంతం తెలియదు, అది తెలియదు అని చెప్పి నువ్వు ఉండబుద్ధి అయితే ఉండు, లేకపోతే బాగుని చెప్పిండు సీతారామయ్య గారు. అయితే ఇప్పుడు నేను ఆ రోజు నేను చెప్పింది దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి వారి అనుభవాలతోని, తెలంగాణ సాయుధ పోరాటంలో వచ్చిన అనుభవాలతోని వారు రాసిన 2-3 పుస్తకాలు ఉండే, వ్యవసాయ విప్లవం అని, భారత విప్లవకారులు, అతివాద ధోరణి అని. అవి చదివిన తర్వాత నేను ఆ నాలెడ్జ్ తో మాట్లాడాను, నా అనుభవం ఏం లేదు, బట్ అవన్నీ తప్పు, ఆయన మమ్మల్ని అతివాదులు అంటున్నాడు, బట్ ఆయనే మితవాది అని చెప్పి సీతారామయ్య గారు, సత్యమూర్తి గారు అన్నారు. బట్ ఆ రోజు దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఏం చెప్పారో ఇప్పటికీ ఆయన రాతల్లో మనం చూడొచ్చు, ఆ డాక్యుమెంట్స్ లలో. అంటే ఒకసారి ఆయన 1974-73లో రాసిన పుస్తకాలలో ఈ అతివాద ధోరణి అంటారు దీన్ని. ఇది మార్క్సిజం లెనినిజం ఆలోచన విధానం కాదు ఇది. దీనికి వీళ్ళు ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా అతిగా ఉంటదనే ఉద్దేశంతోనే అతివాదం అని అన్నాడు ఆయన. ఆయన ఏం చెప్పిండో కరెక్ట్ గా 50 ఏళ్ల క్రింద ఇవాళ అదే జరుగుతున్నది. సో ఆయనేమో నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన వ్యక్తి, ప్రజలు సాయుధ పోరాటం చేసిన పరిస్థితి అది. ఇక్కడ ప్రజలు చేయలేదు, ప్రజల తరఫున కొంతమంది దళాలు చేశారు, కొంతమంది వ్యక్తులు చేశారు. కొన్నిసార్లు పీపుల్స్ గెరిల్లా ఆర్మీ పేరుతోని 100 మందిని అందులో ఇంక్లూడ్ చేసుకున్నారు. సరే, అదొక ప్రోగ్రెసివ్ స్టెప్ అని అనుకున్నాం విప్లవోద్యమంలో. తుపాకీ ద్వారా రాజ్యాధికారం దిశగా వీళ్ళు పోతున్నారు, బటాలియన్స్ ఏర్పాటు చేస్తున్నారు, రాకెట్ లాంచర్ చేస్తున్నారు అనుకున్నాం. కానీ ఇక్కడ ఎక్కడ బ్రేక్ పడ్డదంటే వీళ్ళ రిక్రూట్మెంట్ ఆగిపోయింది. ఒకసారి రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత ఉన్న వాళ్ళంతా రోజు రోజుకు వృద్ధులైపోతున్నారు. అంటే మా పీరియడ్ లో మాతో పాటు కలిసి నడిచిన ముప్పాల లక్ష్మణరావు గారు గాని ఈ బ్యాచ్ అంతా కూడా 80 ఏళ్ళకు చేరింది. ఇంకా కొత్తగా యువతరం ఒక హిడ్మా తప్ప ఇంకొక ఆ స్థాయిలో ఎదిగిన లీడర్ మనకు కనబడు. హిడ్మానే అందరికంటే యంగ్ అక్కడ. ఆయన 44 ఏళ్ళు ఉన్నాడు ఇప్పుడు, చనిపోయే సమయానికి 45 సంవత్సరాలు. 81లో పుట్టాడు. హిడ్మా తప్ప ఇంకొక యువ నాయకుడు లేడు అందులో. ఇప్పుడు హిడ్మా పోవడంతో ఏమైందంటే వాళ్ళ మొరేలు దెబ్బతింటది, వాళ్ళ ధైర్యము, ఆత్మస్థైర్యం 2 దెబ్బతింటాయి. హిడ్మా ఉన్నాడనే ఒక ధైర్యంతో ఇంకా చాలా మంది ఆదివాసీలు ఆ పీపుల్స్ గెరిల్లా ఆర్మీలో ఉన్నారు ఇంకా. కానీ ఈ దెబ్బతో ఏంటంటే చాలా మంది బయటకు వస్తారు, చెప్పక చేయకుండా వెళ్ళిపోతారు. చాలా మంది ఆయుధాలను ఎక్కడో డంపుల్లో పెట్టిపోతారు, చాలా మంది ఆయుధాలతో సరెండర్ అవుతారు. ఇంకా ఆ శకం ముగిసినట్టే అని అంటే ఆయుధాల శకం ముగిసింది, కానీ పీపుల్స్ వారు కేవలం ఆయుధాలతోనే కాదు కదమ్మా. బయటకు వచ్చి వాళ్ళు ఇప్పుడు ఆశన్న గాని, తర్వాత ఆయన పేరేంటి లక్ష్మణరావు బ్రదర్ వేణుగోపాల్ గాని, తర్వాత ఇక్కడ బయట ఆల్రెడీ సరెండర్ అయి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, జంపన్న లాంటి వాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళంతా
వీళ్ళు మళ్ళీ ఒక ప్రజా ఉద్యమానికి తెరదీస్తారు. ఓకే. అంటే మావోయిస్టు ఆలోచన విధానం అనేది సాయుధ రూపంలో కాకుండా రాజ్యాంగ పరిధిలో హక్కుల ఉద్యమంగా, ప్రజల కోరికలను నెరవేర్చడానికి వాళ్ళ సాధన ఉద్యమంగా ఇది మళ్ళొక్కసారి తీవ్ర రూపం దాల్స్తుంది. ఎందుకంటే ప్రాణాలు ఇవ్వడానికి అడవుల్లో పోయిన వాళ్ళు నిస్వార్థపరులు, వాళ్ళు ప్రజల్లోకి వస్తే ప్రజలు ఆదరిస్తారు. చాలా తొందరలోనే వాళ్ళు ఒక ఉద్యమ శక్తిగా మళ్ళీ మన మధ్య తిరుగుతారు, మన మధ్య ఎదుగుతారు. అడవిలో మాత్రం ఆయుధాల శకం ముగిసిద్దని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది హిడ్మా ఎన్కౌంటర్ అయిండు, అది ఇప్పుడు వినిపిస్తున్న ఈ హిడ్మాది అనుకుంటున్న హిడ్మానే అని అనుకుంటున్నా అనేది వి ప్రకాష్ గారు చెప్తుంది. సో మొత్తం మీద వాళ్ళు అంటే అమిత్ షా చాలా రోజుల నుంచి చెప్తుంది మార్చి కల్లా మొత్తం మావోయిస్టులని లేకుండా చేస్తాము అనేది వాళ్ళు చాలా సందర్భాలలో చెప్పారు. అటు దిశగా వాళ్ళు ప్రయత్నం కూడా చేస్తారు. అయితే లొంగిపోండి లేకపోతే చనిపోతారు అనేది వాళ్ళు చాలా రోజుల నుంచి చెప్తారు. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో కొంతమంది లొంగిపోయారు. మామూలుగా లొంగిపోవడం కాదు, వాళ్ళు ఆయుధాలతోని లొంగిపోయారు. గతంలో ఆషన్న లాంటి వాళ్ళు, మల్లోజుల లాంటి వాళ్ళు ఆయుధాలతోని లొంగిపోయారు. వాళ్ళు ఎప్పుడైతే లొంగిపోయారో ఆ రోజు నుంచి ఇంకా మొత్తం ఫోకస్ అంతా కూడా హిడ్మా మీద పడ్డది. హిడ్మా దొరికితే కనుక, హిడ్మా ఎన్కౌంటర్ అయిపోతే ఇంకా మొత్తం ఈ శకం ముగిసినట్లే అనేది అటువైపు నుంచి వాళ్ళు వినిపిస్తున్న మాట. కాబట్టి ఇప్పుడు హిడ్మా కూడా ఎన్కౌంటర్ అయిండు. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇంకా అధికారిక ప్రకటన రానట్టుంది. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఎట్లా ఉండబోతోంది, ఇది పౌర హక్కుల సంఘం నాయకులు ఎట్లా స్పందిస్తారు ఏంటిది అనేది తెలుస్తుంది.